వరకు ఇంత డిప్యూటీ చెప్పారు, బోర్డు ఏదో బోర్డు మీటింగ్ అంతా అనేసి బయటకు వచ్చేసారు. సరే లక్ష్మణరావు గారు, ఏమంటే మీరు జాతరకు వచ్చారా, పరామర్శకు వచ్చారా? జై జగన్, జై సీఎం అవును కానీ ఒక రెండు మూడేళ్ళు ఆగి మీకు పరిస్థితులు అనుకూలిస్తే మీరు వెళ్ళింది హాస్పిటల్లో పరామర్శకండి, ఎలా మర్చిపోతారు అది? వాసుదేవ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి డబ్బులు అంటే విషయాలకి హస్బెండ్ గారు నమస్కారం. వాసుదేవ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ టైంకి వస్తారు, ఎప్పుడు వస్తారు ఏంటనేది పూర్తిగా డీటెయిల్స్ మొత్తం అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థకి, ఇంటెలిజెన్స్ వ్యవస్థకి తెలుసు. ఆ రకంగానే మరి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరి అక్కడ ఉన్నటువంటి బాధితులని పరామర్శించడానికి ఆయన రావడం జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగడుగున ఆటంకాలు సృష్టించి మీరు లోపలికి రావద్దని చెప్పి ఆయన క్యామెరాను అడ్డుకొని ఆయన మళ్ళీ రోడ్డు మీద నడుచుకుని రావడం మనం చూసినాం. అంటే ఎక్కడైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ ఇష్యూ పెద్దది అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తే ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అని భయపడినటువంటి ఆ ప్రభుత్వ యంత్రాంగం మరి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడే నిర్వహించేయాలి, అక్కడే ఆపేయాలని చేస్తున్నటువంటి కుట్ర మనం చూసాం. అక్కడ ఎవరైతే మరి బాధితుల తరపున కుటుంబాలు కానీ అక్కడ ఉన్నటువంటి మరి ప్రజలందరూ కూడా చాలా గట్టిగా పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే గానీ మేము ఇక్కడి నుంచి కదలము, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పరామర్శిస్తే గానీ ఇక్కడి నుంచి ఏది జరగదని అది హుకుం జారీ చేశారు. ప్రజల యొక్క మద్దతుతో అక్కడ భయపడి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చేయడం జరిగింది. ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నారు, బిఆర్ నాయుడు గారు మీరు సారీ చెప్పాలి, ఈఓ శ్యామరావు గారు మీరు సారీ చెప్పాలి, బోర్డు సభ్యులు అందరూ సారీ చెప్పాలి, ఇంకెవరైనా ఆ టీటీడీ కమిటీలో ఉన్నటువంటి అందరూ సారీ చెప్పాలి, పోలీసు వ్యవస్థ సారీ చెప్పాలి అనగానే ఏంటి అక్కడ అంత అల్లరి వస్తుంది, ఏం జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు అడగగానే ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యే ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి సార్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అనగానే ఒకేసారి పవన్ కళ్యాణ్ గారు ఉరుక్కుపడ్డారు. ఏంటి ఇంత సౌండ్, ఇంత వేవ్ వస్తుంది ఏంటనేది. అంటే అంత ప్రజాదరణలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎప్పుడు కూడా తుఫానా సునామీనా లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆయన ఏమన్నా తుఫానా సునామీనా ఆయన ఒక్కసారి ఇలా ఉలిక్కి పట్టడానికి? ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు తుఫాను సునామీ కన్నా ఎక్కువ. దాన్ని చూసే కదా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆయన మాట్లాడుతుంటే కూడా బెదిరాడంటే అర్థం ఏంటంటే ఆ రెండింటి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువనే కూటమి పెద్దలకు తెలుసు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోవాలంటే వాళ్ళకి చేత కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కొని ఆయన రాజకీయంగా ఇచ్చేయాలంటే వీళ్ళకి కూటమి నాయకులకి ఎవరికి చేత కాదు కాబట్టి కదా ఎన్నో కుట్రలు చేశారు. సార్ ఒకటే చెప్తున్న వాస్తవాలు గారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు లాగా వాళ్ళ అభిమానులతో సీఎం 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 అని అనిపించున్నారు. అక్కడ మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల కార్యకర్తలు చాలా క్రమశిక్షణతో కలిగిన వాళ్ళు ఇలా పిల్ల సైనిక్స్ లాగా ఎక్కడ పడితే అక్కడ సీఎం సీఎం అని సంబంధం లేదంటే దీనిగా అరవరు. జగన్మోహన్ రెడ్డి గారు క్రమశిక్షణ నేర్పించారు అందరూ కూడా. ఇంకో విషయం, ఇదే పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డు కోసం కల్తీ జరిగిందని, జంతు కలవరం కలిగినాయని, కొవ్వు కలిసిందని, అది కలిసిందని ఓ ప్రాయశ్చిత్త దీక్ష పెట్టి దుర్గదేవి గుడి మెట్లు కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అదే సాక్షాత్ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి మరి 6 చనిపోయారే. మరి చనిపోయినప్పుడు మరి ఆ దేవుడికి మైలు పడి ఉంటుంది, ఆ మైలుని తొలగించాలంటే మా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారన్న? సారీ చెప్తే సరిపోయిందా? సారీ చెప్పి వచ్చేస్తే ఆ తిరిగి 6 ప్రాణాలు వచ్చేస్తా, సారీ చెప్పి మీరు సారీ చెప్పండి దిలీప్ గారు వచ్చేస్తే మీతో అంతా జరిగిపోతుందా? ఆ రోజు అంత ఇష్యూ చేస్తే నువ్వు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడావా? ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు ఎందుకు పరామర్శించలేకపోయావు? వాళ్ళ కుటుంబాలకు నేను అందరూ ఎందుకు పరస్పరలేకపోయావు? ఒక్కొక్క కుటుంబానికి 5 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వలేకపోయావు? ఎందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు మేము ఉన్నామని చెప్పి మీకు ఉద్యోగాలు ఇస్తాం, ఇదే టీటీడీ చైర్మన్ మీకు ఉద్యోగాలు ఇస్తాం, ఒక్కొక్క కుటుంబానికి 1 కోటి రూపాయలు ప్రకటిస్తామని మీ ప్రభుత్వం నుంచి మీరు ఎందుకు వాళ్ళ భరోసా ఇవ్వలేకపోయారు? మానవత్వం లేదంటే మీకు ఎక్కడ అల్లారు సినిమాలో తెలంగాణలో సంజయ్ తొక్కిసినట్లు అదే ఒక రామచంద్ర చనిపోతే మానవత్వం లేదన్నటువంటి మాట్లాడినటువంటి ఈ మానవత్వం అది పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున మీ మానవత్వం ఏమైందన్నా? ఏమైంది మీ ప్రభుత్వానికి మానవత్వం?
అలా మీరు రాగానే మనసులో ఆ ఎక్కడ పడితే అక్కడ మీకు ఆ పోలీసు వ్యవస్థను చేత కాదు.